హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ఈ పిస్తా పప్పులు అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. ఇక చూసారు కదా, చక్కగా ఈ పిస్తానైతే ఒలిచేసుకొని చక్కగా తినేస్తాము. కానీ ఈ షెల్స్ మాత్రం మనం పక్కన పడేస్తాం కదా. ఈ షెల్స్తోని మనం చాలా ఆర్ట్ మేకింగ్ అండి, అంటే ఏదైనా చక్కగా ప్రాజెక్ట్స్ అవి చేసుకోవచ్చు. మంచిగా అయితే ఫోటో ఫ్రేమ్స్ అవి చేసుకోవచ్చు ఈ షెల్స్తోని. అలాగే ఇంకొక విషయం అండి, ఈ షెల్స్తోని ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే, ఇదిగోండి ఇలా ఖాళీ షెల్స్ అయితే అయిపోతాయి కదా తినేసాక. ఈ ఖాళీ షెల్స్తోని మనం గవ్వలైతే ఇంట్లోని పెట్టుకోకూడదని కొంతమందికి అయితే సెంటిమెంట్ ఉండొచ్చు, కొంతమంది అయితే వాడతారు. దానికి నేనేమనను. ఇక్కడ వచ్చేసి మనం ఈ షెల్స్ ఉన్నాయి కదా, మనం ఇవి గవ్వల్లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక 4 గవ్వలు అయితే తీసుకుంటాను. ఈ 4 గవ్వలు కిందనే వేసి చూపిస్తాను చూడండి. చక్కగా 3 అయితే వచ్చింది. అలాగా మనం ఈ గవ్వలతో అయితే అష్టాచమ్మ అయితే ఆడచ్చు. మనం యూస్ చేసుకోవాలి, కానీ ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, 2 వచ్చింది. ఇలాగా మనం అష్టాచమ్మ ఆడుకోవడానికి అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా యూజ్ చేసుకోండి. షెల్స్ని అయితే వేస్ట్ చేయకండి.